సో, ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు సార్ దానికి? ప్రికాషన్స్ కానీ అవాయిడ్ జేయడానికి ఏం చేయొచ్చు? ఇక్కడ పెనల్ క్యాన్సర్స్‌కి ముఖ్య కారణాలు చూసుకుంటే ఒక 6, 7 కారణాలుంటాయి. ఫస్ట్‌ది పర్సనల్ హైజీన్. ఓకే. సో, హైజీనిక్‌గా ఉంచుకోవాలి ఆ ఏరియా. హైజీనిక్‌గా ఉంచుకోకపోతే ఏమైతదంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో, హైజీనిక్‌గా ఉంచుకోవాలి ఏందంటే ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసుకుంటుండాలి. అంటే మొత్తం స్కిన్‌ని వెనక్కి అనుకోని క్లీన్ చేసుకోవడము, ఆ ఏరియాలో ఎటువంటి స్మెగ్మా లేకుండా ఉండడము, ఇట్లాంటివి గనక పర్సనల్ హైజీనిక్ గనక మెయింటైన్ చేసుకుంటే గనక మనకు సిఏపెనిస్ అంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు ఒకటి. రెండవది సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ అంటాం. సుంతి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల క్లీన్‌గా ఉంటుంది కాబట్టి పెనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మూడవది ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ అంటే ఏంది? చర్మం వెనక్కి పోకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం. సో, వాళ్ళు చర్మం వెనక్కి పోదు కాబట్టి వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి రాదు. అలాగే ఉంచుకుంటారు. పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు అందులో ఉన్న బాక్టీరియా లోపలికెళ్ళిపోతా ఉంటది. లోపల ఒక రకమైన అల్సర్స్, పుండ్లు గ్రోత్ ఓహ్! అవ్వడం స్టార్ట్ అయితా ఉంటుంది. సో, ఇంకొకటి పారాఫైమోసిస్ అంటాం. అంటే చర్మం వెనక్కొచ్చి స్ట్రక్ అయిపోతది. ముందలకి రాదు. అట్లాంటి దగ్గర ఏమైతుంది? చర్మం టైట్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలు తగలడము, దాని నుంచి ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోవడం ఇట్లాంటివి అయితుంటాయి.